విశాఖపట్నం సీతమ్మధార కిమ్స్ హాస్పిటల్లో స్పోర్ట్స్ ఆర్థోపెడిక్ క్లినిక్ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాచి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో ఇదే మొదటి ప్రత్యేక స్పోర్ట్స్ ఆర్థోపెడిక్ కేంద్రమని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. క్రీడలు, ఫిట్నెస్ కార్యకలాపాల్లో కలిగే గాయాలకు ఒకే చోట నిర్ధారణ, చికిత్స, ఫిజియోథెరపీ, పునరావాస సేవలు అందించడమే ఈ క్లినిక్ లక్ష్యమని పేర్కొన్నారు. క్రీడలు, జిమ్, రన్నింగ్, సైక్లింగ్ వంటి కార్యకలాపాల్లో పాల్గొనే వారి సంఖ్య పెరుగుతుండటంతో మోకాళ్లు, భుజాలు, కండరాలు, లీగమెంట్లకు సంబంధించిన గాయాలు కూడా పెరుగుతాయని డాక్టర్ శ్రీనివాస్ గొల్లంకి తెలిపారు. ఆధునిక ఆర్థోస్కోపిక్ విధానాలతో త్వరితగతిన కోలుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో కిమ్స్ రీజనల్ సిఇఓ డాక్టర్ నాగేష్, వైద్య నిపుణులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. మరి ఇతర జర్నలిస్టులకు అందరికీ కూడా కిమ్స్ హాస్పిటల్ సీతమ్మధార తరపు నుంచి సుస్వాగతం అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ యువర్ టైమ్ ఫర్ దిస్ ఆర్గనైజేషన్. అలానే ఇక్కడికి మా ఆహ్వానం మేరకు విచ్చేసిన స్పోర్ట్స్ ఎంతూజియాస్టిస్ట్, వేరియస్ జిమ్ కోచెస్, అలానే ఇతర స్పోర్ట్స్ బాడీ యొక్క పర్సనల్స్, మీరందరికీ కూడా మా మనస్ఫూర్తిగా నమస్సుమాంజలండి. సో ఐ థింక్ ముఖ్యంగా చీఫ్ గెస్ట్ డాక్టర్ బాగ్చి గారు, హూ ఇస్ అ కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం అండ్ ఈజ్ ఆల్సో an additional district magistrate. So thank you so much for being here with us and unveiling our sports clinic. I think సార్ అంతా కవర్ చేసేసారు. నేను టెక్నికల్ గా చెప్పాల్సింది సార్ మొత్తం చెప్పేశారు. I think there's nothing that we can improvise or better what sir has already said. ఆయన ట్రీట్మెంట్ గురించి చెప్పినారు, ప్రివెన్షన్ గురించి చెప్పినారు, రిహాబిలిటేషన్ గురించి చెప్పేశారు. సో ఐ థింక్ హీ హస్ కవర్డ్ ప్రిటీ మచ్ ఎవ్రీ ఆస్పెక్ట్. టుడే ప్రాబ్లీ హీ ఈస్ ది వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ స్పోర్ట్స్ ఆర్థోపెడిక్ సర్జన్ దట్ వీ కెన్ టాక్ అబౌట్ ఇన్ ది స్టేట్ అన్నమాట. అంటే రీసెంట్ గా మీకు చిన్న ఉదాహరణ చెప్పడానికి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో తెలిసిన వాళ్ళు ఒకరికి స్పోర్ట్స్ ఇంజరీ జరిగింది. అక్కడ సంప్రదింపులు జరిగితే అక్కడ వాళ్ళు చెప్పిన ట్రీట్మెంట్ యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే టెలికన్సల్టేషన్ లో శ్రీనివాస్ గారితో మాట్లాడిన తర్వాత శ్రీనివాస్ గారు చెప్పిన ట్రీట్మెంట్ కి వారు నమ్మి ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ వాళ్ళకి ఇచ్చిన టైం 4 వారాల్లో మిమ్మల్ని నడిపిస్తామని చెప్పారండి. హియర్ వి మేడ్ హర్ వాక్ ఇన్ 2 weeks అండి. ప్రస్తుతం ఆమె షీఈ్ వాకింగ్ ఆన్ హెల్త్ సపోర్ట్, సింగిల్ ఒక స్టిక్ తీసుకొని నడుస్తున్నారు. ఫస్ట్ ఇనిషియల్ గా వచ్చినప్పుడు వీల్ చైర్ లో వచ్చినారు, ఇప్పుడు స్టిక్ తో నడుస్తున్నారు. ప్రాబ్లీ ఇన్ అనదర్ 2 weeks we are going to make her walk without a support and then we are sending her back to states. So this is exactly what we can and మేము అన్ని దానికి సంబంధించిన మొత్తం ఈకో సిస్టమ్ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. Srinivas and sports orthopedic surgeon in Kims Hospital Sitamadara. So today we are launching AP's first ever dedicated sports orthopedic clinic in Kims Hospital Sitamadara. The main aim of this particular clinic ఏంటంటే, మనం స్పోర్ట్స్ ఆడేవాళ్ళు, అంటే స్పోర్ట్స్ అంటే ప్రొఫెషనల్ స్పోర్ట్స్ అనే కాదండి, ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు, రిక్రియేషనల్ గా వీకెండ్ కి ఎంటర్టైన్మెంట్ కోసం ఆడేవాళ్ళు, ఈవెన్ యంగ్ అడల్ట్స్, ఇప్పుడు జాబ్ చేసుకున్న వాళ్ళు కూడాను ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో ఫిట్నెస్ ని మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడాను డిఫరెంట్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయి ఉంటారండి. ఈ యాక్టివిటీస్ అవుతున్నప్పుడు ఏమైనా ఇంజరీ అయితే వెంటనే ఈ యాక్టివిటీ ఆగిపోకూడదు. మనం దాన్ని ముందుకు పట్టుకెళ్ళి ఈ పర్టికులర్ పీపుల్ కి మనం సరైన టైంలో మనం మోస్ట్ అడ్వాన్స్డ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్, ఇండివిజువలైజ్డ్ అంటే టైలర్డ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ స్పెషల్ గా మనం ట్రీట్ చేసి వాళ్ళని మళ్ళీ ఆ కాన్ఫిడెన్స్ రీబిల్డ్ చేసి, ఇంజరీ నుంచి రికవర్ చేసి, రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ ఇచ్చి, మళ్ళీ ఫ్యూచర్ లో దెబ్బలు ఎలా తగలకుండా చూసుకోవాలి, ఒకవేళ తగిలితే దాన్ని ఎంత త్వరగా మనం రికవర్ చేసుకోవాలి అన్నది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసి, ట్రీట్మెంట్ తో పాటుగా భాగంగా మనం ఇది ఇచ్చి, ఓవరాల్ గా వాళ్ళు మళ్ళీ వాళ్ళ యాక్టివిటీస్ కి వెళ్ళేటట్టు చేయడానికే మనం మెయిన్ గా దీన్ని స్టార్ట్ చేసామండి. సో బేసిక్ గా ఇది వి వాంట్ it to become a trusted center for all kinds of sports injuries and ఈ విధంగా కిమ్స్ హాస్పిటల్ సొసైటీకి ఒక వెల్ బీయింగ్ ఆఫ్ సొసైటీకి హెల్ప్ చేయడానికి స్టార్ట్ చేయడం జరిగింది. ట్రీట్మెంట్ అండ్ ఫాలోడ్ బై రిహాబిలిటేషన్ వరకు మళ్ళీ స్పోర్ట్స్ కి రీఎంట్రీ అప్పుడు వరకు డాక్టర్ అండ్ ఫిజియోథెరపిస్ట్ హెల్ప్ అవసరం. మరోవైపు క్రానిక్ ఇంజురీ
అనుకోండి, స్ట్రెస్ ఫ్రాక్చర్ అనుకోండి, మన స్పోర్ట్స్ మెన్ అప్పుడప్పుడు ఇగ్నోర్ చేస్తారండి. క్రానిక్ ఇంజురీ ఇగ్నోర్ చేస్తే హీలింగ్ జరగదు, అప్పుడు పర్మనెంట్ డ్యామేజ్ జరుగుతుంది. అందుకే స్పోర్ట్స్ ఇంజురీ అక్యూట్ కానీ క్రానిక్ జరగనీయకుండా ఎటువంటి ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవాలి. ఒకవైపు పిల్లలకు ఏం చెప్తారంటే, పిల్లలకు అక్కడ ప్రతిభ గుర్తిస్తే ఆ పిల్లలని ప్రోత్సహిస్తారు. ఈ పర్టికులర్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ బాగా అందులో ఆడండి, మీకు మంచి పొటెన్షియల్ ఉంది, పథకాలు సాధించవచ్చు, తర్వాత స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం